భరద్వాజ గారు 2014లో లెజెండ్ వచ్చింది. 2024 రీ రిలీజ్ 30వ తారీఖు జనాల ముందుకు వస్తుంది. ఫంక్షన్ జరిగింది, బాలకృష్ణ గారు మాట్లాడారు. నిజంగా 2014లో దానికి ఇంపాక్ట్ ఎలక్షన్ తరుణంలో వచ్చింది, ఇంపాక్ట్ ఉందంటారా? ఈ టైంలో మళ్ళీ ఎలక్షన్ టైంలో వస్తుంది. ఏంటి బాలకృష్ణ గారి స్పీచ్ ఎలా అనిపించింది మీకు? ప్రస్తుత పరిస్థితులు ఏమనిపిస్తున్నాయి? అంటే ఆయనే చెప్పుకున్న డాస్ మీద 2014 ఎన్నికల టైంలో ఈ సినిమా రిలీజ్ అయింది. అవును, కరెక్ట్గా ఎలక్షన్ ముందే రిలీజ్ అయింది. ఎలక్షన్ ముందే రిలీజ్ అయింది. ఎలక్షన్లో ఇప్పటి కూటమే అప్పటి కూటమి కూడా. అయితే అప్పుడు జనసేన పోటీలో లేదు, బీజేపీ టీడీపీ మాత్రమే పోటీలో ఉన్నాయి. మద్దతు ఇచ్చి ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. కూటమి గెలిచింది. పవర్ షేరింగ్ కూడా జరిగింది. అప్పుడు జనసేన లేదు కాబట్టి షేరింగ్లోకి రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. కరెక్ట్గా 10 ఏళ్ళు అయింది. మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అన్నాడు. హిస్టరీ రిపీట్స్. ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది 10 ఏళ్ళు అయిన సందర్భంగా. అంటే ఇది దశాబ్ది ఉత్సవం జరుపుకున్నారు వీళ్ళు. ఈ దశాబ్ది ఉత్సవం సందర్భంగా అలనాటి మెమరీస్ అన్నీ కూడా ఒక్కసారి నెమరేసుకున్నాడు ఆయన. ఆ మెమరీస్ని నెమరేసుకునే క్రమంలో తను ఎమ్మెల్యేగా ఉన్నాడు, కంటెస్టింగ్ ఇప్పుడు మళ్ళీ. కాబట్టి రాజకీయాలను కూడా మిక్స్ చేశాడు. మిక్స్ చేసి ఆ డయాస్ మీద ఉన్నటువంటి హీరోయిన్, అంటే లెజెండ్లో యాక్ట్ చేసిన హీరోయిన్ వేసుకొచ్చిన కాస్ట్యూమ్ కలర్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి పసుపు శుభప్రదం అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఈసారి మార్పు కోరుకుంటోంది ఆంధ్రప్రదేశ్, ఆ మార్పు సిద్ధిస్తుంది, నేను రాజకీయాలు మాట్లాడాలని అనుకోవటం లేదు ఈ వేదిక మీద నుంచి అని చెప్పాడు. కానీ దాదాపుగా రాజకీయం మాట్లాడాడు ఆయన. మాట్లాడి తర్వాత ఆయన ఉపన్యాసం అంతా కూడా యూనిట్కి థ్యాంక్స్ చెప్తూ భవిష్యత్తులో చేయబోయే సినిమా గురించి మాట్లాడే ప్రయత్నమే చేశాడు. అంటే డెఫినెట్గా తమ కాంబోలో ఇంకొక సినిమా ఉంటుంది అనేటువంటి హింట్ కూడా ఇచ్చాడు. ఇచ్చి మేము ఏ ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకోము అనే మాట కూడా చెప్పాడు ఆయన. అంటే తన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో నేను పెద్దగా పట్టించుకోను, తనకే అప్పచెప్పేస్తాను మొత్తం బాధ్యత డైరెక్టర్కి, బోయపాటికి అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో బోయపాటితో తనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ యూనిట్కి కృతజ్ఞతలు చెప్పడం వరకు మాత్రమే పరిమితం చేసి మిగిలిన ఉపన్యాసం మొత్తం కూడా పొలిటికల్గానే నడిపాడు ఆయన. ఈ నడిపే క్రమంలోనే మేము గెలుస్తున్నాం అనే ప్రకటన కూడా చేశాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎవరికైనా. ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం మాత్రమే కాదు, ఆ పార్టీకి ఒక రకంగా ప్రతినిధి కూడా. ఆ ప్రాతినిధ్యాన్నే మాట్లాడాడు ఆయన. దాన్ని పొలిటికల్గా క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం ఎవరూ చేయలే డయాస్ మీద. తర్వాత మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా రాజకీయాల జోలికి వెళ్ళలేదు. బోయపాటి కొంచెం నర్మగర్భంగా బాలకృష్ణ గారికి అద్భుతమైన విజయం, అన్ని రంగాల్లోనూ విజయాలు రాబోతున్నాయన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని సూచిస్తుంది. కానీ బాలకృష్ణ ఈసారి గట్టి పోటీయే ఎదుర్కొంటున్నాడు అక్కడ. అంటే హ్యాట్రిక్ కొడతాడు ఈసారి, గెలిస్తే హ్యాట్రిక్. ఆ హ్యాట్రిక్ సక్సెస్ కోసం వెయిటింగ్ ఆయన. ఇంకొక వైపు వీళ్ళు ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టేస్తున్నారు. అవును, వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టుంది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేయటం, దీని ప్రభావం డెఫినెట్గా ఉంటుంది అని అనుకుంటున్నాడు ఆయన. నిజానికి ఒక పొలిటికల్ సినిమా చేసి రిలీజ్ చేయాలి ఎన్నికల లోపు అని కూడా ఒక వ్యూహం పన్నాడు ఆయన బాలకృష్ణ. బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా. కానీ అది అవ్వలేదు, వాయిదా పడిపోయింది. అంటే ఆయన ముందే చెప్పాడు ఎన్నికలకి నోటిఫికేషన్ రావడానికంటే ముందే సినిమా కంప్లీట్ అయిపోవాలి అని. కానీ వాళ్ళు అనుకున్న పద్ధతిలో సినిమా కాలేదు, అది ఇంకా పెండింగ్ ఉంది. పొలిటికల్ సినిమా రాకపోయినప్పటికీ రీ రిలీజ్తో ఆ ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. అది కూడా లెజెండ్తో. లెజెండ్లో కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సినిమా కూడా పొలిటికల్ చుట్టూ తిరుగుతుంటుంది కదా. సినిమా రాజకీయమే. అంటే అందులో పర్టికులర్గా కుటుంబాలకు సంబంధించినటువంటి రాజకీయ కక్షలతో కుటుంబాలను నాశనం చేయడానికి జరిపే ప్రయత్నాలు,
దీని మీద నడిచింది. అది కూడా మాట్లాడాడు ఆయన డాస్ మీద. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను మేము ఆ రోజే చూపించాం సినిమాలో అన్నాడు ఆయన. అంటే పదవుల కోసం ఏం చేయటానికైనా తెగబడేటువంటి పరిస్థితి ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసాం మేము ఆ సినిమాలో. ఇప్పుడు జరుగుతోంది, ఇప్పుడు చూస్తున్నారు మీరు అని రకరకాల విషయాలని గుర్తు తెచ్చే ప్రయత్నం చేశాడు జనాలకి. ఈ నేపథ్యంలో ఒకసారి మళ్ళీ లెజెండ్ చూడండి, మీకు కొత్త ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలే కనిపిస్తాయి, కనెక్ట్ అవుతారు. మేము భవిష్యత్తును ఊహించి తీసామంటే ఏదో తర్వాత టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిచేస్తుందని కాదు, ఒకవేళ ఇది కాకుండా మీరు ఆల్టర్నేటివ్ని చూస్ చేసుకుంటే ఇలా జరుగుతుందని మేము చెప్పామన్న టోన్లో చెప్పాడు ఆయన. చాలా ఇన్సిడెంట్లు అంటే పర్టికులర్గా ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి పొలిటికల్ రైవలరీ ఎంత దాకా అయినా వెడుతుంది అనేది ఆ సినిమాలో చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ హత్యాకాండ ఇదంతా కూడా అంటే రెండో క్యారెక్టర్ ఎంటర్ అయ్యి అడ్డుకునే వరకు ఏకపక్ష హింసే జరుగుతుంది. ఇప్పుడు అది ఆ రెండో క్యారెక్టర్ ఎంటర్ కావటం అనేది లీడ్ తీసుకుని మీరు ఇప్పుడు నిర్ణయం మార్చుకోవాలి అనేది ప్రతిపాదించేదిగా ఈ సినిమా ఉంటుందని అనుకుంటున్నాడు బాలకృష్ణ. అదే ప్రోగ్రాంలో భాగంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ మేరకు ప్రభావం వేస్తుంది అనేది అనవసరం. డెఫినెట్గా లెజెండ్ సినిమా ఆల్రెడీ చాలామంది చూసేశారు. ఇది అభిమానుల కోసం చేస్తున్న హడావిడి. అభిమానులు మళ్ళీ సినిమా చూసి ఛార్జ్ అవుతారు. ఈ ఛార్జ్ అయిన తర్వాత మాట్లాడటం మొదలు పెడతారు. ఈ సినిమాలో డైలాగులు, సీన్స్ అంటే ఏది డిస్ట్రిబ్యూట్ జరగాలో దాన్ని చెప్పాడు ఆయన డాస్ మీద. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి ఆ సినిమాలో ఉన్నటువంటి సంఘటనలకి ఉన్నటువంటి లింక్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ సన్నివేశాల గురించి మాట్లాడండి మీరు అని ఒక ప్రోగ్రాం ఇచ్చాడు క్యాడర్కి. అది ఏ మేరకు జనంలోకి తీసుకెళ్తారు అనేది చూడాలి. మళ్ళీ ఒక్కసారి ఆ రోజులు, ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భము, నిజానికి అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పటి రాజకీయ పరిస్థితులు వేరు అయినప్పటికీ ఒక్కసారి ఆ వాతావరణాన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా ఈ సినిమాని ఈ 10 సంవత్సరాల సెలబ్రేషన్ చేయటమే ఉద్దేశమే అది అన్నట్టుగా మాట్లాడాడు ఇద్దరు. బోయపాటి అలాగే మాట్లాడాడు, కొంచెం డోస్ పెంచి బాలకృష్ణ మాట్లాడాడు. ఈయనేమో డోస్ తగ్గించి మాట్లాడాడు తనకున్నటువంటి లిమిటేషన్స్ మేరకు. చూద్దామంటే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అది ఎలాంటి ఇది క్రియేట్ చేస్తుంది అనేది కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. ఈ అకేషన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనేదే వాళ్ళ వ్యూహంగా కనిపించింది. రీ రిలీజులు అనేవి ఇప్పుడు కొత్తగా ఉన్నాయి, కానీ మనకు పాత రోజుల్లో సెకండ్ రిలీజు, థర్డ్ రిలీజు అలా రకరకాలు ప్రతి 6 నెలలకి ఒకసారి సినిమా రిలీజ్ అవటం అనేది ఉండేది ఎక్కడో చోట. ఇప్పుడు చాలా స్పెషల్గా స్పెసిఫిక్గా రిలీజ్ చేస్తున్నారు సినిమాలు ఈ రీ రిలీజ్ అనే పేరుతో. అంటే ఇవన్నీ ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇవన్నీ డిజిటలైజ్ అయిపోయిన సినిమాలే. ఇవి చేయటం పెద్ద ఇబ్బంది కాదు, కానీ వీటికంటే ముందు రీళ్లుగా రిలీజ్ అయినటువంటి సినిమాలు రీ రిలీజ్ చేయటమే కొంత ఇబ్బంది టెక్నికల్గా. ఆ కసరత్ ఏదో చేసి మొత్తానికి రీ రిలీజ్ కల్చర్ని అయితే నిలబెడుతున్నారు. పాత సినిమాలు కొత్తగా థియేటర్లో చూసే వాళ్ళ కోసం సినిమాలు ప్రొజెక్ట్ చేస్తున్నాం అనే పేరుతో దాన్ని పొలిటికల్గా వాడే ప్రయత్నం ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చేశాడు కదా. తన కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేసి దాదాపు అదే ప్రయత్నం. దానికంటే ఇది కొంత యాప్ట్గా కనిపిస్తున్న ప్రయత్నం. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ని ఆ సినిమాలో దర్శించండి అని చెప్పడమే పెద్ద మాట. చూడాలి మళ్ళీ ఏం ఇంపాక్ట్ వేస్తారు పొలిటికల్గా. ఆయన అనుకున్నట్టుగా హ్యాట్రిక్ సాధ్యమవుతుందా. అలాగే ఆయన స్పష్టంగా చెప్పాడు, కూటమికి ఓటు వేయమని కూడా చెప్పాడు ఆయన. ఓటు వేయండి అనే మాట కూడా వాడాడు. కాబట్టి ఓటు వేస్తారా, గెలిపిస్తారా, కూటమిని గెలిపిస్తారా, లేదు బాలకృష్ణని గెలిపించి వదిలేస్తారా చూడాలి. ఇంకొక 4 రోజుల్లో ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం మనం. లెజెండ్ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది అనేది. నిజానికి గత ఎన్నికల్లో కూడా ఆయన 2 సినిమాలు రిలీజ్ చేశాడు కదా, కథానాయకుడు, మహానాయకుడు. అవేం పెద్ద ఇంపాక్ట్ వేయలే. అంటే ఆడియన్స్ మీద వేయలేదు, ఓటర్ మీద కూడా లేదు. ఆడియన్నే ఓటర్ కాబట్టి ఆడియన్స్ పల్స్ని రైజ్ చేయటం కోసం ఈ సినిమా టార్గెట్ చేస్తున్నామని చెప్పాడు ఆయన. ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.